కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు క్రికెట్లో నైట్ వాచ్మెన్ లాంటి వారని ఎద్దేవా చేశారు. యూరియా విషయంలో ఒక్కో రోజు ఒక్కోలా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఇక ఎవరు యూరియా ఇస్తే వారికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తామని చెప్పడం కేటీఆర్కే తెలియాలన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డకి బీఆర్ఎస్ మద్దతివ్వాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ చామల. రామచంద్రరావు గారు నైట్ వాచ్మెన్గా తెచ్చినా కానీ ఏదో బ్యాటింగ్ చేసి 6లు 4లు కొట్టి సెంచరీ కొట్టే ప్రయత్నంలో ఏం మాట్లాడుతుండో కూడా అర్థం కావట్లేదు. స్కోర్ చేయడం తప్పలేదు, రోజు పేపర్లు ఉండడం తప్పలేదు, కానీ సబ్జెక్ట్ కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. ఒకరోజు ఏమో ఎక్కువ ఇచ్చినాము యూరియాను, కావాలని వీళ్ళు రాజకీయం చేశారు, యూరియాను ఎక్కువ ఇచ్చినామని ఒకరోజు అంటాడు. బీజేపీ ఎప్పుడు కూడా వీళ్ళు అన్నట్టు యూరియా ఇవ్వలేదని కాదు, సర్ప్లస్ యూరియా ఇచ్చినామని చెప్పిండు రాష్ట్రానికి. వీళ్ళే కావాలని దాచిపెట్టి లేకపోతే దళారులు దీన్ని బ్లాక్లో అమ్ముకొని వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని ఒకరోజు స్టేట్మెంట్ ఇస్తాడు. ఒకరోజేమో ఈరోజే రిలీజ్ చేస్తున్నాం యూరియా, అది మా సొంతంగా మేమే ఆలోచించి రైతుల పక్షాన ఉన్నాం కాబట్టి రిలీజ్ చేస్తున్నాం యూరియా, ఎవరు మా మీద ప్రెజర్ పెట్టలేదు అంటాడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రామచంద్రరావు గారు ఏమంటాడంటే 3 నెలల ముందే వీళ్ళు ప్యానిక్ బటన్ నొక్కిరు, రైతులల్లో యూరియా లేదని ప్రాపగాండా చేయడం వల్లనే రైతులు రోడ్లు ఎక్కిర్రు అంటాడు. యాక్చువల్గా యూరియా అనేది సర్ప్లస్ ఉందన్నాడు. ఆగస్టు నెల చాలా కీలకమైన నెల ఉంటుంది, ఎందుకంటే అన్ని పంటలు వేస్తారు, ఒకేసారి అంతా యూరియా మీద డిమాండ్ ఉంటుందని చెప్పి ఏప్రిల్లోనే ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇవ్వడం. ఎందుకంటే ఏప్రిల్లో మనకు 1,70,000 మెట్రిక్ టన్నులకు 1,21,000 ఇచ్చిర్రు, అంటే అప్పటికే తక్కువ వస్తుందని మనం గమనించినాం. మేలో 1,60,000 రావాల్సిందే 88,000 మెట్రిక్ టన్నులే వచ్చింది. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆగస్టులో రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి మేము జూన్ నుంచే ఫాలో అప్ చేయడం మొదలుపెట్టినాం.